అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. సో కొంచెం లేట్గానే లేచినాం ఇవాళ, ఇంకా లక్కీ లేవలేదు ఇంకా తెలుసా. ఇక మనమేమో టీ పెట్టేసుకున్నాం. సో అది సండే కాబట్టి కొంచెం వర్క్స్ అన్నీ కొంచెం డిలేనే ఉంటాయి. నా అయితే టిఫిన్ చేసే టైంలో లంచ్ చేస్తాను, లంచ్ చేసే టైంలో డిన్నర్ చేస్తాం, అట్లా ఉంటుంది షెడ్యూల్. ధీరజ్కి నాకి, ఇంకా మా ఆయనేమో ఇంటి దగ్గరికి వెళ్ళిండు. అది అందుకనే ఫస్ట్ అయితే మంచిగా టీ పోసుకున్నాం. అందులో చేసిన మురుకులు ఉన్నాయి కదా, కొంచెం మురుకులు వేసుకొని తింటే మనం బ్రేక్ఫాస్ట్ ఇదే. నాకు చాలా ఇష్టం మురుకులైనా కానీ అప్పాలైనా, సరే అప్పాలు కాదు, సకినాలు ఇంకా అట్లయితే ఇష్టం. ఇదన్నమాట నా బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు వెంటనే తినేయకూడదు, ఒక్క 2 నిమిషాలు అట్లా ఆగినాక తినాలి, బాగుంటుంది. నానినాక బాగుంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్. సో టీ అయిపోయింది, ఒక పక్కన పాలు మరుగుతున్నాయి. నెక్స్ట్ అయితే ధీరేష్కి నాకు టీ. ఇది మార్నింగ్ కొంచెం లేట్ అయినా కానీ ఇక సండే వర్క్స్ చాలా ఉంటాయి, అవన్నీ సర్లే మెల్లగా చేసుకుందాం. నేను కూడా ఏమో సరిగ్గా నిద్ర పట్టట్లేదు, టెన్షన్ ఎక్కువైపోతుంది. లక్కీకి నేను పడుకునేమో కానీ లక్కీ పడుకోతుంది, లక్కీ పడుకునేప్పుడు నాకు నిద్ర రాదు, ఇట్లా అయిపోతుంది డిస్టర్బెన్స్ నైట్ అంతా. అదేమో నైట్ ఇప్పుడు మార్నింగ్ లేచి కొంచెం అటు ఇటు చేసింది, ఇప్పుడు పడుకుంది. మనం అనుకున్నట్టు ఉండదు ఏది కూడా. సో అందుకని చెప్పేసి ఫేస్ కూడా అప్పుడప్పుడు ఇలా వాచిపోయి ఉంటుంది. మీరేం భయపడకండి, అలా జరుగుతూ ఉంటాయి. జీవితం మూవ్ ఆన్ అయిపోవాలి, అంతేగాని సమస్యలకు భయపడి పారిపోలేం కదా. అవన్నీ కామన్ జీవితంలో. సమస్యలు మనుషులకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి చెప్పండి. అలా సాగిపోతుంది జీవితం, నడవని ఎన్ని రోజులు పోతుందో చూద్దాం. ఓకేనా.